హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కోతి ఉండేది. అది పేరుకే కాదు, తీరులోనూ కోతే. ఒకరోజు ఆ కోతి ఈ చెట్టు మీద నుండి ఆ చెట్టు మీదకి దూకుతూ ఆడుతూ ఉండగా దానికి ఒక తేనె పట్టు, అదే హనీ కోమ్ కనిపించింది. ఈ మంకీకి హనీ అంటే చాలా ఇష్టం. ఇంకా తేనె పట్టు కనిపించగానే అటు ఇటు చూసి ఎవ్వరూ లేనిది గమనించి ఆ తేనె పట్టుని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తేనె పట్టులోంచి తేనె తీసుకొని తాగుదామనుకునేప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, హే ఎక్కడిది, నీకు ఎక్కడ దొరికింది ఇది అని అడిగేసరికి, దొరకటం ఏంటి, ఇది నాదే అని ఆ తేనె పట్టును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో రోజు తేనె తాగుదామని తీస్తూ ఉంటే బీ అరుస్తున్నట్టుగా దానికి సౌండ్ వినిపించింది. కానీ చుట్టుపక్కల చూస్తే ఎక్కడా ఏమీ లేదు. ఏమోలే అనుకొని ఆ హనీకోమ్ని తీసుకెళ్ళి మళ్ళీ లోపల దాచిపెట్టేసుకుంది. ఈ మంకీ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ మంకీ వెనకాల ఈ బీ బజింగ్ వినిపిస్తూనే ఉంది. ఇంకా ఇలా కాదని ఆ మంకీ హనీకోమ్ని తీసుకెళ్ళి ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చిందో అక్కడ పెట్టేద్దామని వెళ్ళింది. తీరా వెళ్ళి చూసేసరికి అక్కడ హనీ బీస్ అన్ని పాపం మరో కొత్త ఇల్లు కట్టుకుంటూ ఉన్నాయి. మరి తేనె పట్టు అంటే హనీ బీస్ వాళ్ళ ఇల్లే కదా, ఇల్లు లేనప్పుడు మళ్ళీ కట్టుకోవాలి కదా, అదే వాళ్ళు చేస్తున్నారు. అది చూసిన మంకీ హనీ బీస్ దగ్గరికి వెళ్ళి, ఐమ్ సారీ, నేనే ఈ హనీ కోమ్ని తీసుకొని వెళ్ళిపోయాను అని దిగాలుగా చెప్పేసరికి హనీ బీస్ అన్నీ, పర్వాలేదులే, మా ఇల్లు ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పేసరికి మంకీ థ్యాంక్ యూ అని చెప్పింది. ఆ వెంటనే ఇంకొక హనీబీ, మరెప్పుడైనా నీకు ఏదైనా కావాలి అంటే అడిగి తీసుకో, అలా చెప్పకుండా తీసుకెళ్ళకే అనేసరికి సరే అంటూ మంకీ వెనక్కి వచ్చేస్తుండగా, ఇది నీదే, ఇంక తీసుకో, దీంతో మాకు పని లేదు అని ఇంకో హనీబీ చెప్పేసరికి థ్యాంక్ యూ అని ఆ హనీ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోయింది మంకీ. ఆ తర్వాత ఎప్పుడు హనీ తాగుదామని చూసినా ఏ బీ బజింగ్ వినిపించలేదు, ఏ భయము అవ్వలేదు. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఎవరు చూడకుండా చేసేది దొంగతనం. మంకీ వెనకాల హనీబీ తిరుగుతున్నట్టు అనిపించిందే, అది మంకీకి లోపల ఉన్న గిల్ట్ ఫీల్. తప్పు చేసినప్పుడల్లా ఆ గిల్ట్ ఫీలింగ్ అలాగే ఉంటుంది. అందుకనే అలా చెప్పకుండా కాకుండా అడిగి తీసుకోవటం ఈజ్ అ గుడ్ హ్యాబిట్. అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.